Today our topic is Biot-Savart law. This topic belongs to lesson moving charges and magnetism, senior intermediate. Question ఇలా అడుగుతారు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Biot-Savart law. దీనికి మనం ఆన్సర్ ఏంటంటే ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం కన్సిడర్ ఏ కండక్టర్ QR త్రూ విచ్ ఏ కరెంట్ I ఈజ్ పాసింగ్. ఇదొక కండక్టర్ అనమాట. దిస్ ఈజ్ Q, దిస్ ఈజ్ R. అంటే ఇనీషియల్ పాయింట్ Q, ఫైనల్ పాయింట్ R, QR. దీంట్లోంచి కరెంట్ పాస్ అవుతుంది. దిస్ ఈజ్ I అనే కరెంటు దీని నుంచి పాస్ అవుతుంది, ఈ కండక్టర్ నుంచి అనమాట. ఇక్కడ ఏం చేసాము, కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో అకార్డింగ్ టు యాంపియర్స్ లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ దిస్ కండక్టర్ డెవలప్ అవుతుంది. కాబట్టి దీని యొక్క మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని మనం P అనే పాయింట్ దగ్గర నుంచి మెజర్ చేయాలన్నమాట. అంటే ఈ కండక్టర్కి కొంత డిస్టెన్స్ R అనే డిస్టెన్స్ నుంచి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ DL అనే ఒక స్మాల్ ఎలిమెంట్ని తీసుకోవాలి వైర్ మీద. అంటే టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వైర్ ఏమో L అయితే కనుక మనం ఇక్కడ DL అనే ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని దీని నుంచి డిఫరెంట్ పారామీటర్స్ని మెజర్ చేయాలన్నమాట. ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ dB I. దీని నుంచి ఫ్లో అయిన I కరెంట్ ఉంది కదా, దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే కరెంట్ ఇంక్రీజ్ అయితే ఇండక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ద ఇండక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్ ఆఫ్ ది ఎలిమెంట్, దట్ ఈస్ dB ఈజ్ ప్రపోర్షనల్ టు DL. ఇక్కడ మనం dB కదా ఫైండ్ అవుట్ చేయాలి. dB, ఈ dB వాల్యూ ఈ DL ఇంక్రీజ్ అయితే dB కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ DL అండ్ P. ఇది ఇక్కడ ఎలిమెంట్ DL తీసుకున్నాం కదా, ఇలాగే P తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య యాంగిల్ తీటా. సో కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dB ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ తీటా. నెక్స్ట్ the magnetic induction is inversely proportional to the square of the distance between DL and P. ఇదిగో ఈ DLకి ఈ Pకి మధ్యన డిస్టెన్స్ ఉంది, విచ్ ఈస్ R. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇది ఇంక్రీజ్ అయితే ఈ లెంగ్త్, ఇండక్షన్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో dB ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². నెక్స్ట్ ఫైనల్గా టోటల్ ఎక్స్ప్రెషన్ రాస్తే dB ఈజ్ ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై R². మనం ఇండివిజువల్ పారామీటర్స్ చూసాం కదా ఇందాక, ఇప్పుడు కంబైన్డ్ పారామీటర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఫైనల్గా dB ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే μ0/4π ప్లేస్ చేయాలి, ఐడియల్ సైన్ థీటా బై R² అనమాట. సో వేర్ dB అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, I అంటేనేమో కరెంట్, DL అంటే లెంగ్త్ ఆఫ్ ది ఎలిమెంట్, length of the current carrying element, R ante distance between this element to point P. Thank you.